హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కట్టె పొంగలి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అదే కప్తో ఒక కప్పు బియ్యం కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ అండ్ పప్పు ఉడికేలోపు పక్క స్టవ్ మీద తాలింపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. కొంచెం వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరియాలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకొని చిన్న మంట మీద బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ఈ తాలింపు అంతా దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి అన్నము పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వేడి నీళ్లు 2 కప్పులు పోసుకొని బాగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ తాలింపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి టేస్టీగా వేడివేడిగా కట్టె పొంగలి రెడీ అయినట్లే. సర్వ్ చేసేసుకుందాం. ఈ కట్టె పొంగలి పల్లీ చట్నీ కానీ సాంబార్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.